ఒక ప్రజా పాలన అంటే మాకు ఈ రోజు తెలిసిందన్నా. మాకు ఇన్ని రోజుల నుంచి తెలిస్తే మిమ్మల్ని గెలిపించకపోదు. మీకు సీఎం కుర్చీ ఇచ్చిందే మేమన్నా. మేము ప్రతి ఊరు తిరిగి మిమ్మల్ని గెలిపించుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కష్టపడ్డాం. ఇచ్చే పరిస్థితి లేడు. ఆలోచన కేవలం ఈ నిరుద్యోగులకు న్యాయం చేద్దామనే ఆలోచన లేదు. అక్కడ అయితే మీడియా చలో ఢిల్లీ యాత్రకి 100% నిరుద్యోగులు ఎక్కడైనా చలో ఢిల్లీ యాత్రకి 100% మేము నెక్స్ట్ 2 రోజులు చలో ఢిల్లీ యాత్ర చేయకపోతే మేము ఏం చెప్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? సిగ్నల్ దగ్గర పోలీసు లేరు, ఎక్కడ పోలీసు లేరు. ఒక్క ఇక్కడ టీఎస్ఎస్ దగ్గర పోలీసు లేరు. భయపడ్డారంటే మేము పాక్షికంగా గెలిచినట్టే. ఎంత భయపడ్డారు కాబట్టి మేము పాక్షికంగా మేమైతే మా మీద చేయబడ్డా కానీ మేము స్వతహాగా ఆత్మహత్య చేసుకుంటాం. మేము రాజకీయ నాయకులు కాదు, మేము స్టూడెంట్లు. మేము మీకు ఏం చేయకపోవచ్చు, లేకపోతే మరణంతో మేము మా స్వతహా మరణంతో చేసుకుంటాం. చేయబడ్డా కానీ నిజాయితీ గారు నిరుద్యోగులు మీరు అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ముట్టడికి సంబంధించి ఏదైతే ఎవరిని కూడా లోపలికి వెళ్ళలేమన్న పరిస్థితి చూస్తున్నారు. మరి ఎట్లా చూడాలి? మేము మాకు ఏ రాజకీయ పార్టీ పిలిపిలేదు. సామాన్యులని కూడా లేదు, సామాన్యులని కూడా లేకుండా అంటే పైకెక్కిచ్చే పరిస్థితి చూడొచ్చు. అంటే కనీసం మెట్రోకి ఎవరు కలవడానికి వచ్చిన వాళ్ళని కూడా ఎక్కించడానికి పరిస్థితి. అంటే ఎవరిని కూడా అంటే డౌట్ వస్తే ఎవరిని కూడా వదలని పరిస్థితి అయితే కనపడుతుంది చూడొచ్చు. అంటే స్టూడెంట్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి జరుగుతుంది. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఈ డిమాండ్స్ కనుక ఈ రోజు నెరవేర్చకపోతే ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తున్నారు. ఢిల్లీ స్థాయికి అయితే తీసుకెళ్తామని కూడా చెప్తున్నారు. మరి చూద్దాం అంటే ఎలాంటి పరిణామాలు, ఇట్లా ఇంకెన్ని పరిణామాలు. ఇది న్యాయం కాదు. నిన్న ఎక్కించిన మేమే, దింపేది కూడా మేమే తెలియజేస్తున్నా. ఈ 6 నెలలనే ఇంత వ్యతిరేకం వచ్చిందంటే మీకు అర్థం చేసుకోరే. ఎంపీటీసీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లలో సో చూడొచ్చు అంటే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లే ధోరణి అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏమన్నారంటే ఖచ్చితంగా నేను సీట్ ఎక్కించింది మేమే, మిమ్మల్ని దించిపోయేది కూడా మేమే అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తున్నారు. అన్నా చెప్పండి, అంటే మాకు ఎక్కడ తీసుకోవడం మాకేం అర్థమైతే లేదు సార్. ఇక్కడికి వస్తే తీసుకొచ్చి వాళ్ళకి సంబంధం లేకుండా మేము టీఎస్బీఎస్ కోసం వచ్చినాం మాట్లాడదామని. అసలు అంటే విచారణ ఇష్టం. సో చూసారు కదా, కనీసం అంటే క్యాజువల్ గా టీఎస్పీఎస్సీ కి సంబంధించి ఈ రోజు ఏదైతే గ్రూప్ 4 కి సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందా అంటే ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరిని అంటే అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లే ధోరణి అయితే మనం చూస్తున్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం చూడొచ్చు. అంటే బీజేపీ ఆఫీస్ దగ్గర పరిసరాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా భారీగా సెక్యూరిటీ ఏదైతే గ్రిల్స్ కానీ ఇవన్నీ కూడా ఫుల్ సెక్యూరిటీగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరిని కూడా అంటే కొంచెం అనుమానం వచ్చినా కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేకుండా లేదన్నట్టుగా చూస్తున్నారు. ప్రతిదీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, ప్రతిదీ చెక్ చేసిన తర్వాత పంపించడం జరుగుతుంది. సో ఇలాంటి సమయంలో వాళ్ళకున్నది 2 ఆప్షన్లు ఏంటంటే, ఒకటి గాంధీ భవన్ మెట్రో అయితే, ఇంకోటి నాంపల్లి మెట్రో. ఈ 2 మెట్రోల నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుందని కూడా వాళ్ళు ఏదైతే గెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా భారీగా పోలీసులను అయితే పెట్టడం జరిగింది. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో చూడాలంటే ఈవినింగ్ లోపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ ఇటుపక్క విద్యార్థులు కూడా మేము తగ్గే ప్రసక్తి లేదని కూడా చెప్పడం జరుగుతుంది. చూద్దాం అంటే ఈ నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా వేచి చూద్దాం. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.